Dear students, we are learning differentiation chapter of intermediate first year mathematics 1B. సో ఇందులో మనం డిఫరెన్షియేషన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. తర్వాత వాటి యొక్క ఫార్ములాస్ ని ఫస్ట్ ప్రిన్సిపల్తో ఎలా ప్రూవ్ చేయాలో నేర్చుకొని చాలా ఫార్ములాస్ నేర్చుకోవడం జరిగింది. ఆ ఫార్ములాస్ని యూజ్ చేసి డిఫరెంట్ ప్రాబ్లమ్స్, చాలా ప్లెంటీ ఆఫ్ ప్రాబ్లమ్స్, చాలా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం 9A 9Bలో సాల్వ్ చేసాం. ఓకే, సో మరి ఇప్పుడు 9Cలో మనం ఏం చేయబోతున్నామంటే మనం డిఫరెన్షియేషన్ చాలా ఈజీ చేసాము, కొన్ని డిఫికల్టీ చేసాము, కానీ ఇంకా కొన్ని డిఫికల్టీవి చేయలేనటువంటివి కూడా, కొంచెం ఇబ్బంది కలిగించేటివి కూడా మనకి డెరివేటివ్స్లో ఉంటాయి. ఓకే, కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, వాటి యొక్క డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో అందులో కొన్ని టైప్స్ని మనకి ఈ 9Cలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఏంటి ఆ టైప్స్? ఓకే, సో వీటిని మనం ఏమంటామంటే ఈ ఒక 4 మెథడ్స్ ఉన్నాయి. సో దోస్ ఆర్ మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్. సో ఫస్ట్ వన్ వచ్చేసి సబ్స్టిట్యూషన్ మెథడ్. సెకండ్ వన్ లాగరిథమిక్ డిఫరెన్షియేషన్. థర్డ్ వన్ వచ్చేసి పారామెట్రిక్ డిఫరెన్షియేషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇంప్లిసిట్ ఫంక్షన్. ఓకే, సో మనకి ఈ 4 స్పెషల్ మెథడ్స్ని మనం ఈ 9C సాల్వ్ చేయడానికి 4 స్పెషల్ మెథడ్స్ మనం నేర్చుకోవాలి. సో దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ మెథడ్స్. సో ఫ్రమ్ దీస్ మెథడ్స్ వీ మే గెట్ 7 మార్క్స్ క్వశ్చన్. ఒక 7 మార్క్స్ క్వశ్చన్ దాదాపుగా ఈ 4 మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ నుంచి అడగడం జరుగుతుంది. ఓకే, సో 9C ఎక్సైజ్ అంటే అంత ఇంపార్టెంట్ అనమాట, కాబట్టి చక్కగా నేర్చుకోండి. సో ఈ వీడియోలో మనం అసలు ఈ 4 మెథడ్స్ గురించి ఒక్కొక్క ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఆ 4 మెథడ్స్ ఎట్లాంటి డిఫరెన్షియేషన్, ఎలాంటి ఫంక్షన్ కనబడ్డప్పుడు మనం ఏ మెథడ్ యూజ్ చేయాలనేది మనం ఈ వీడియోలో మనం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మనం ఎక్సైజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే, మీరు చేయాల్సిన పని ఏంటంటే, సో ఈ మనకి సిచ్యుయేషన్స్ క్రిటికల్గా ఉన్నాయి, అయినా పర్వాలేదు, ఓన్గా మంచిగా వీడియో ముందు పెట్టుకొని ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి ఇవే కాన్సెప్ట్స్ నెక్స్ట్ హయ్యర్ క్లాసెస్లో, అంటే మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కాబట్టి సెకండ్ ఇయర్లో ఖచ్చితంగా డిఫరెన్షియేషన్ అవసరం పడుతుంది, డెరివేటివ్స్ అవసరం పడతాయి. నెక్స్ట్ మీరు తర్వాత డిగ్రీకి వెళ్ళినా బీటెక్ వెళ్ళినా ఖచ్చితంగా అక్కడ డెరివేటివ్స్ ఉంటాయి. కాబట్టి బాగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, రైట్. ఫస్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే, మనకి ఒక ఫంక్షన్ ఒక ఫంక్షన్ ఇచ్చి దాని డెరివేటివ్ కనుక్కోమంటాడు కదా, y = f(x) ఏదో లాంటి ఫంక్షన్ ఒకటి ఇచ్చినప్పుడు దాని డెరివేటివ్ కనుక్కోమన్నప్పుడు ఏదైతే ఫంక్షన్ ఉంటుందో అందులో మనకి సూటబుల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అండ్ ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ ఎక్కువగా మనకి ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ అందులో క్లియర్గా కనబడతాయి. దాని ప్లేస్లో ఆ ట్రిగ్నామెట్రిక్ రేషియోని సబ్స్టిట్యూట్ చేసి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు బై చైన్ రూల్ మెథడ్. ఓకే, ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో tan 1 2x/1 - x² కనబడ్డది అనుకోండి. మీకు డైరెక్ట్ యాక్చువల్గా మీరు ట్రిగ్నామెట్రీలో ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఈ ఇయర్ అంటే 2020-21 అకాడమిక్ ఇయర్లో మీరు నేర్చుకోవట్లేరు కాబట్టి మీకు ఇది ఇబ్బంది. బట్ తర్వాత మీరు ఎలాగో నేర్చుకుంటారు. సో ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్లో డైరెక్ట్ ఫార్ములా ఇది, tan 1 2x/1 - x²కి డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీలో నేర్చుకున్నట్టయితే, అదర్వైజ్ దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ట్రిగ్నామెట్రీ మీరు నేర్చుకుంటారు కాబట్టి అందులో మీకు ఒక ఫార్ములా కనబడాలి, అంత పర్ఫెక్ట్గా ఉండాలి. ట్రిగ్నామెట్రీ అంత పర్ఫెక్ట్గా ఉండాలి. ఏమైనా ఫార్ములా కనబడుతుందా? కనబడితే నువ్వు పర్ఫెక్ట్ ఉన్నట్టు ట్రిగ్నామెట్రీ, లేకపోతే నువ్వు కరెక్ట్గా చదవలేదన్నట్టు ట్రిగ్నామెట్రీ. ఓకే, సో ఏం ఫార్ములా కనబడుతుంది లోపల అంటే 2 tan θ/1 - tan² θ.
ఉందా లేదా? 2 tan theta బై 1 మైనస్ tan స్క్వేర్ theta. అంటే ఎక్స్ ప్లేస్లో కనుక మనం tan theta అని సబ్స్టిట్యూట్ చేస్తే అది ఎలా మారిపోతుంది? 2 tan theta బై 1 మైనస్ tan స్క్వేర్ theta, దెన్ ఇట్ బికమ్ tan 2 theta, tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అయిపోయి ఈజీగా మనకు వచ్చేస్తుంది. సమ్ టైమ్స్ మీకు ఇలా 2x² మైనస్ 1 లాగా కనబడుతుంది. అంటే ఏంటి? 2 cos స్క్వేర్ theta మైనస్ 1 అన్నట్టు. తర్వాత 1 మైనస్ x² బై 1 ప్లస్ x² కనబడుతుంది. అంటే ఏంటి? 1 మైనస్ tan స్క్వేర్ theta బై 1 ప్లస్ tan స్క్వేర్ theta cos 2 theta ఫార్ములా అన్నట్టు. నెక్స్ట్ 2x బై 1 ప్లస్ x² అంటే 2 tan theta బై 1 ప్లస్ tan స్క్వేర్ theta, దట్ ఈస్ sin 2 theta ఫార్ములా. ఓకే, లైక్ దట్. అంటే మీకు అక్కడ దాన్ని చూడగానే అక్కడ ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియోని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ట్రిగ్నామెట్రిక్ రేషియో కావచ్చు, కొన్ని డిఫరెంట్గా వేరే సబ్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి. సో అలా సూటబుల్ సబ్స్టిట్యూషన్ని మనం అక్కడ రిప్లేస్ చేసి మనకి ఆ ట్రిగ్నామెట్రిక్ రేషియో కానీ ఆ సబ్స్టిట్యూషన్ కానీ మనకు అక్కడ యూజ్ అయ్యి ప్రాబ్లమ్ని చాలా ఈజీగా చేయడానికి, ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 మైనస్ x² ఉందనుకోండి. దీన్ని యాక్చువల్గా ఎలా చేస్తాం మనం? tan ఇన్వర్స్ x ఫామ్లో ఉంది కాబట్టి 1 బై 1 ప్లస్ x² అని రాసి, అంటే 1 బై 1 ప్లస్ 2x బై 1. ఓకే, మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చేసేటప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా చేస్తే లెందీ అవుతుంది, సబ్స్టిట్యూషన్ చేస్తే చాలా సింపుల్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ డిస్కస్ చేద్దాం. ఒక 2 ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు అవి ఎట్లా చేస్తారు అసలు ఏంటి అనేది తెలుస్తుంది. ఓకే, సో ఫస్ట్ మెథడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. వన్ ఎగ్జాంపుల్, y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 మైనస్ x². ఓకేనా? సో ఫస్ట్ సింప్లిఫికేషన్. నార్మల్గా అయితే ఎలా చేస్తామండి? నార్మల్గా dy బై dx ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ x కాబట్టి 1 బై 1 ప్లస్ x². ప్రీవియస్ వీడియోలో చేసాం ఇలాంటి ప్రాబ్లమ్స్. ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ 2x బై 1 మైనస్ x² చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్తే కొంచెం లెంతీగా వెళ్ళిన తర్వాత మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో అలా చేయడం కంటే సింపుల్గా ఎలా చేయాలో చూడండి. సో లెట్ x ఈజ్ ఈక్వల్ టు tan theta. ఎందుకు? మనకు అది చూడగానే లోపల ఒక ఫార్ములా కనబడుతుంది. ఏంటిది ఆ ఫార్ములా? 2 tan theta బై 1 మైనస్ tan స్క్వేర్ theta. కాబట్టి x ఇది ప్లేస్లో ఏం రిప్లేస్ చేస్తున్నాను? tan theta. సో మీరు x ఈజ్ ఈక్వల్ టు tan theta అయితే theta ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే tan ఇన్వర్స్ ఆఫ్ x అవుతుంది. x ఈజ్ ఈక్వల్ tan theta అయితే theta ఈజ్ ఈక్వల్ tan ఇటువైపు తీసుకొస్తే tan ఇన్వర్స్ x అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద సబ్స్టిట్యూషన్. నౌ దట్ బికమ్ y. సింప్లిఫికేషన్ చేయాలండి, ఇప్పుడే డెరివేటివ్ చేయడం కాదు. tan ఇన్వర్స్ ఆఫ్ 2x అంటే ఏంటి? tan theta బై 1 మైనస్ tan స్క్వేర్ theta. tan ఇన్వర్స్ ఆఫ్ 2 tan theta బై 1 మైనస్ tan స్క్వేర్ theta అంటే ఏంటి? tan 2 theta. tan 2 theta. సో tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అయిపోయి y ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 2 theta. ఓకేనా? సో మనకి ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీలో ఈ కండిషన్ ఉంటుంది, tan ఇన్వర్స్ ఆఫ్ tan x ఈజ్ ఈక్వల్ x అని. రైట్, నౌ సబ్స్టిట్యూట్. వాట్ ఈస్ theta? theta అంటే ఏంటి? దీని నుంచి tan ఇన్వర్స్ x. theta మీన్స్ tan ఇన్వర్స్ x. దిస్ ఈజ్ ఫ్రమ్ 1. డైరెక్ట్లీ మనం ఒకవేళ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ కనుక మీరు పర్ఫెక్ట్ ఉన్నట్లయితే డైరెక్ట్గా మనకి ఈ ఫార్ములా tan ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 మైనస్ x²కి ఫార్ములా 2 tan ఇన్వర్స్ x డైరెక్ట్గా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. నౌ ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. ఏమవుతుంది? డెరివేటివ్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ tan ఇన్వర్స్ x డెరివేటివ్ 1 బై 1 ప్లస్ x². సో వాట్ ఈస్ ద ఆన్సర్? dy బై dx ఈజ్ ఈక్వల్ టు వాట్? 2 బై 1 ప్లస్ x². దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సింపుల్గా అయిపోతుంది అనమాట సబ్స్టిట్యూషన్ మెథడ్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ఒకటి సబ్స్టిట్యూట్ చేయాలి, మళ్ళీ కాసేపు అయినాక ఎక్స్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, దీన్ని నార్మల్గా అయితే ఇలా. ఓకే, tan ఇన్వర్స్ x డెరివేటివ్ 1 బై 1 ప్లస్ x² ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ 1 బై 1 మైనస్ x² హోల్ స్క్వేర్ 1 మైనస్ x² హోల్ స్క్వేర్ ప్లస్ 2x హోల్ స్క్వేర్ అంటే 4x² ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ 1 మైనస్ x² u బై v కదా, ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 2x 2 అవుతుంది,
minus 2x into derivative of denominator minus 2x అవుతుంది by 1 minus x square whole square. These 2 gets cancelled. So 2 into 1 2 minus 2x square minus into minus plus 2x into 2x 4x square by 1 plus x power 4 minus 2x square plus 4x square. So 2 plus 2x square by what is this, x power 4 plus 2x square plus 1 కదా. సో పైన 2 కామన్ ఇస్తే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, కింద 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఫార్ములా ఒకటి క్యాన్సిల్ అయిపోయి 2/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. సేమ్ ఆన్సర్, రెండు మెథడ్లో వేసిన సేమ్ ఆన్సరే, బట్ దీంతో కంపేర్ చేస్తే అది కొంచెం లెంతీగా ఉంటుందన్నమాట. ఓకే, మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. సో కొన్నిసార్లు దానికంటే ఇది ఈజీగా ఉంటుంది. దట్స్ వై సబ్స్టిట్యూషన్ మెథడ్ ఆర్ యూజ్ఫుల్. Next, second problem in substitution method only. Y is equal to tan inverse of square root of 1 minus x by 1 plus x. సో కేర్ఫుల్గా చూడాలి, రూట్ ఉంది, లోపల 1 మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ ఉంది. సో ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈజీ ఉంటుంది. ఏదైనా ఫార్ములా ఉందా చాలా అబ్జర్వ్ చేసి లాస్ట్కి ఏదైనా సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా. సో మీరు ట్రిగ్నామెట్రీ కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈజీగా తెలుస్తుంది. సో లెట్ x is equal to ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, కాస్ థీటా. ఓకే, సో దెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వాట్, కాస్ ఇన్వర్స్ ఎక్స్. సబ్స్టిట్యూట్ చేయండి ఫస్ట్. y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. అంటే మీరు సైన్ థీటా కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, tan థీటా కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, బట్ సింప్లిఫికేషన్ అవుతుందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. సో 1 మైనస్ tan థీటా బై 1 ప్లస్ tan థీటా పెడితే యూజ్ లేదు, సైన్ థీటా పెట్టినా యూజ్ లేదు, కాస్ థీటా పెడితే మనకు ఉపయోగం ఉంటుంది. సో మనకి ఫార్ములా ఉందండి, 1 మైనస్ కాస్ 2 థీటాకి ఫార్ములా 2 సైన్ స్క్వేర్ థీటా, 1 ప్లస్ కాస్ 2 థీటాకి ఫార్ములా 2 కాస్ స్క్వేర్ థీటా. ఓకే, ట్రిగ్నామెట్రీ అంత పర్ఫెక్ట్ ఉండాలి. చాలా ఫార్ములాస్ ఉంటాయి, ఏ ఫార్ములా మీకు చూడగానే ఐడియా రావాలి, అంత పర్ఫెక్షన్ ఉండాలి. ఈవెన్ డెరివేటివ్స్ కావచ్చు, ట్రిగ్నామెట్రీ కావచ్చు. 1 మైనస్ కాస్ 2 థీటాకి 2 సైన్ స్క్వేర్ థీటా అయితే 1 మైనస్ కాస్ థీటాకి ఫార్ములా ఏంటి, ఇక్కడ 2 థీటా ఉంటే ఇక్కడ సగం ఉంది, ఇక్కడ 2 థీటా ఉంటే అక్కడ సగం ఉంది, మరి ఇక్కడ థీటా ఉంటే థీటాలో సగం రాయాలి. అంటే ఏంటిది, 2 సైన్ స్క్వేర్ థీటా బై 2. ఓకేనా. 1 మైనస్ కాస్ 2 థీటాకి 2 సైన్ స్క్వేర్ థీటా అయితే 1 మైనస్ కాస్ థీటాకి ఏమవుతుంది, 2 సైన్ స్క్వేర్ థీటా బై 2. సిమిలర్లీ 1 ప్లస్ కాస్ థీటాకి ఏమవుతుంది, 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. 2 గెట్స్ క్యాన్సిల్. నెక్స్ట్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. tan ఇన్వర్స్ ఆఫ్ సైన్ బై కాస్ ఏమవుతుంది, tan థీటా బై 2. సైన్ స్క్వేర్ థీటా బై 2 బై కాస్ స్క్వేర్ థీటా బై 2, tan స్క్వేర్ థీటా బై 2, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇది అవుతుంది. సో tan ఇన్వర్స్ క్యాన్సిల్, y ఈజ్ ఈక్వల్ టు థీటా బై 2. సో థీటా అంటే ఏంటో మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయండి. వాట్ ఈస్ థీటా, ఫ్రమ్ 1 కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు ఇలా సింప్లిఫై చేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా డెరివేటివ్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ y, dy బై dx విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, 1/2 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్. ఫార్ములాస్ బాగా గుర్తుండాలి, -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఫైనల్లీ dy బై dx is equal to -1/2 into square root of 1 minus x square is the derivative of this one. డైరెక్ట్గా కూడా చేయొచ్చు, ఇందాక ఇక్కడ చెప్పాను కదా ఆ మెథడ్లో కూడా చేయొచ్చు, బట్ కొంచెం లెంతీగా వస్తుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ సాల్వింగ్ the given functions by using substitution method. We are going to find derivatives of given functions by using substitution method like this. ఓకే, సో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని మనం ఎక్సైజ్ సాల్వ్ చేసేటప్పుడు చేద్దాం. నెక్స్ట్ లాగరిథమిక్ డిఫరెన్షియేషన్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఈజ్ లాగరిథమిక్ డిఫరెన్షియేషన్. So logarithmic differentiation is very important method
సో చాలాసార్లు దీనిపైన ఉన్న ప్రాబ్లమ్స్ లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ హెల్ప్తో చేసే ప్రాబ్లమ్స్ని 7 మార్క్స్కి అడగడం జరుగుతుంది. ఓకే, సో ఎక్కువసార్లు వచ్చింది. సో లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ ఎలాంటి ప్రాబ్లమ్స్కి అప్లై చేయాలి ఎక్కువగా అంటే వేరియబుల్ పవర్ వేరియబుల్, అంటే వేరియబుల్ ఫంక్షన్ ఏ ఫంక్షన్ f ఆఫ్ x పవర్ g ఆఫ్ x ఈ టైప్లో ఉంటే, y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x పవర్ g ఆఫ్ x టైప్లో ఉంటే, వేర్ f ఈజ్ డిఫైన్డ్ ఫ్రమ్ అన్ ఇంటర్వెల్ టు ఓపెన్ ఇంటర్వెల్ 0, అండ్ g ఈజ్ డిఫైన్డ్ ఫ్రమ్ అన్ ఇంటర్వెల్ టు r. ఎందుకు ఇలా అంటే దీనికి బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుందంటే log y ఈజ్ ఈక్వల్ టు log f ఆఫ్ x పవర్ g ఆఫ్ x అవుతుంది. log y ఈ g ఆఫ్ x ముందుకు వస్తుంది, ఎందుకంటే log ఫార్ములా గుర్తుపెట్టుకోండి, log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log a. 10th స్టాండర్డ్లో నేర్చుకున్నాం కదా, log a పవర్ m ఈజ్ ఈక్వల్ m ఇంటూ log a, దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. g ఆఫ్ x ఇంటూ log f ఆఫ్ x. సో దీనిపైన ఏం కండిషన్ లేదు, సో దట్ ఈస్ డిఫైన్డ్ ఫ్రమ్ అన్ ఇంటర్వెల్ టు రియల్ నెంబర్స్. బట్ ఈ f ఆఫ్ x ఎందులో ఉంది, లాగరిథంలో ఉంది కాబట్టి సో దట్ ఈస్ డిఫైన్డ్, అంటే అది అవుట్పుట్ ఎలా వస్తాయంటే మనం లాగరిథం అట్లా అప్లై చేసినప్పుడు అవుట్పుట్ రేంజ్ వాల్యూస్, అంటే f ఆఫ్ x ఈ ఫంక్షన్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో, f ఆఫ్ x ఫంక్షన్ ఉంది కదా, ఇక్కడ g ఆఫ్ x కండిషన్ లేదు కాబట్టి మనం ఏ వాల్యూస్ తీసుకున్నా నో ప్రాబ్లం. బట్ f ఆఫ్ x ఇక్కడ వచ్చే అవుట్పుట్ వాల్యూస్ మాత్రం ఎలా ఉండాలి, పాజిటివ్ వాల్యూస్, ఎందుకంటే లాగరిథమ్ ఈజ్ డిఫైన్డ్ ఫర్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. ఓకే, నెగిటివ్ వాల్యూస్కి 0కి డిఫైన్ అవ్వదు కాబట్టి ఈ ఫంక్షన్కి రేంజ్ ఏమి ఉండాలి, 0 to ∞ ఉండాలి. ఓకే, సో అది అన్నమాట, అందుకని ఆ కండిషన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, దాన్ని వదిలిపెడితే f ఆఫ్ x పవర్ g ఆఫ్ x ఫామ్లో ఉంటాయి. సో వాటికి డెరివేటివ్ అప్లై చేస్తే ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా f ఆఫ్ x పవర్ g ఆఫ్ x ఫార్మాట్లో ఉంటే డెరివేటివ్ ఫార్ములా f ఆఫ్ x పవర్ g ఆఫ్ x ఇంటూ ఈ పవర్లో ఉన్న ఎక్స్పోనెంట్కి డెరివేటివ్ చేసి ఈ బేస్కి లాగరిథం అప్లై చేయాలి, ప్లస్ పవర్ని కాన్స్టెంట్గా ఉంచి బేస్ f డాష్ x బై f ఆఫ్ x ఫార్మాట్లో రాయాలి. సో దిస్ ఈజ్ ద ఫార్ములా, రిమెంబర్ ఇట్, విచ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఇన్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే అక్కడ ఇదంతా మెథడ్ చేసుకుంటూ కూర్చుంటే టైం సరిపోదు, డైరెక్ట్గా ఇందులో పడేస్తే సరిపోతుంది. ఓకేనా, రైట్. ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు x పవర్ x. మనం డెరివేటివ్ ఆఫ్ x పవర్ n నేర్చుకున్నాం. ఏంటి, n ఇంటూ x పవర్ n మైనస్ 1. n ఏంటి అక్కడ కాన్స్టెంట్, బేస్ వేరియబుల్ పవర్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు అది. నెక్స్ట్ బేస్ కాన్స్టెంట్ పవర్ వేరియబుల్ ఉంటే ఏం రాసుకున్నాం, a పవర్ x ఇంటూ log a. నెక్స్ట్ బేస్ పవర్ రెండు కాన్స్టెంట్సే ఉన్నాయనుకోండి, ఆన్సర్ 0. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ తేడాలు అబ్జర్వ్ చేయండి. బేస్ కనుక వేరియబుల్ ఉండి పవర్ కాన్స్టెంట్ ఉంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1, డెరివేటివ్ ఫార్ములా ఆల్రెడీ వీ హ్యావ్ సీన్, x స్క్వేర్ x క్యూబ్ x పవర్ 100 అట్లాంటివి అనమాట. తర్వాత డెరివేటివ్ ఆఫ్ a పవర్ x ఇంటూ log a, అంటే 2 పవర్ x 3 పవర్ x 4 పవర్ x, బేస్లో కాన్స్టెంట్ ఉంటుంది, పవర్లో వేరియబుల్ ఉంటుంది, అట్లాంటికి ఇది 3 పవర్ 3 కాన్స్టెంట్ డెరివేటివ్ 0. ఓకే, సో ఇంకొకటి మనం నేర్చుకుంది అదే x పవర్ xకి డెరివేటివ్ ఎలా చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నౌ ఫస్ట్ మనం చేయాల్సిన పని లాగరిథమిక్ డిఫరెన్షియేషన్లో అప్లై లాగరిథం ఆన్ బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేయాలి. ఏమవుతుంది, log y ఈజ్ ఈక్వల్ టు log x to the power of x, బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేయాలి. చేసిన తర్వాత log y ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా అప్లై చేయాలి, log a పవర్ m ఈజ్ ఈక్వల్ m ఇంటూ log a కదా, సో ఇదేమవుతుంది x ఇంటూ log x అవుతుంది. ఓకేనా, నౌ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. ఓకే, ఎక్స్తో చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయాలి. ఇక్కడ
లాగ్ వై డెరివేటివ్, ఫస్ట్ లాగరిథం ఫంక్షన్ కనబడుతుంది. లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి 1/x, లాగ్ వై డెరివేటివ్ ఏమవుతుంది 1/y ఇంటూ ఇన్నర్ టర్మ్ ఏంటిది వై డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఏమవుతుంది dy/dx. ఓకే, సో ఇలాంటివి మనకి ఇంకా ఇంప్లిసిట్ డిఫరెన్షియేషన్లో కూడా కనబడుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూడండి. లాగ్ వై డెరివేటివ్ 1/y ఇంటూ వై డెరివేటివ్ dy/dx. ఇటువైపు చూసినట్లయితే మనకు 2 ఫంక్షన్స్ ఉన్నాయి. యూవీకి uv' ఈజ్ ఈక్వల్ uv' ప్లస్ vu' కదా. ఓకే, ఫస్ట్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏమవుతుంది డైరెక్ట్ చేస్తున్నాను 1/x. ఓకే, లేదా ఫస్ట్ రాస్తున్నాను ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్. Now 1/y into dy/dx is equal to x into డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏంటండి 1/x, లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1/x ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 1. సో దీస్ 2 గెట్స్ క్యాన్సిల్, వైని అటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది dy/dx ఇది ఈక్వల్ టు y ఇంటూ ఇక్కడ ఏం మిగిలిపోయింది 1 ప్లస్ లాగ్ ఎక్స్. బట్ వాట్ ఈస్ y ఫ్రమ్ 1? y అంటే ఏంటి ఎక్స్ పవర్ ఎక్స్. సో dy/dx ఇది ఈక్వల్ టు y అంటే ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్. సో వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎక్స్? డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎక్స్ ఈజ్ ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్. సో ఇందులో సబ్స్టిట్యూట్ కూడా చేసుకోవచ్చు. సో ఎక్స్ పవర్ ఎక్స్ డెరివేటివ్ అంటే ఎక్స్ పవర్ ఎక్స్. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్ డెరివేటివ్ 1, ఓకేనా, ఎక్స్ డెరివేటివ్ 1 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ డెరివేటివ్ 1/x. ఎక్స్ క్యాన్సిల్ 1 వస్తుంది. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే సింపుల్ ఒకటే స్టెప్లో మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫార్ములాకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ సాల్వింగ్ f(x) పవర్ g(x) ఫార్మ్స్ని లాగరిథమ్స్ అప్లై చేసి చేయొచ్చు. ఓకేనా, రైట్. ఇంకా మనకి ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, దట్ ఈజ్ tan x పవర్ sin x. ఓకే, అది కూడా చూద్దాం. సో tan x పవర్ sin xని ఇలానే చేయొచ్చు. నేను డైరెక్ట్ ఓకే, సెకండ్ వన్ tan x టు ది పవర్ ఆఫ్ sin x. ఇమ్మీడియట్గా ఫస్ట్ ఏం చేయాలి, అప్లై లాగరిథం ఆన్ బోత్ సైడ్స్. లాగరిథంని బోత్ సైడ్స్ అప్లై చేస్తున్నాను. ఏమవుతుంది log y ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ tan x పవర్ sin x. నౌ ముందుకు తీసుకొచ్చేసేయండి, log y ఈజ్ ఈక్వల్ టు sin x బ్రాకెట్ మెయింటైన్ చేయండి ఇంటూ log ఆఫ్ tan x. ఈ రెండు వేరు ఫంక్షన్స్. sin x వేరే ఫంక్షన్, log ఆఫ్ tan x వేరే ఫంక్షన్. నౌ నెక్స్ట్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. నౌ log y తెలిసే ఇందాక చెప్పాను, log y లాగరిథం log xది 1/x, log yది 1/y ఇంటూ y డెరివేటివ్ ఏమవుతుంది dy/dx. ఇవి యూవీ ఫార్మాట్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ sin x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ log ఆఫ్ tan x ప్లస్ log ఆఫ్ tan x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ sin x uv' ప్లస్ vu'. ఓకేనా, సో dy/dx 1/y ఈజ్ ఈక్వల్ టు sin x ఇంటూ log ఆఫ్ tan x డెరివేటివ్. log x లాగా ఉంది, log x డెరివేటివ్ 1/x కదా, log tan x డెరివేటివ్ ఏమవుతుంది 1/tan x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ ఏంటి tan x డెరివేటివ్ ఏమవుతుంది sec²x. log ఆఫ్ tan x అంటే log x లా ఉంది కాబట్టి log x డెరివేటివ్ 1/x, log tan x డెరివేటివ్ 1/tan x, అగైన్ ఇన్నర్ టర్మ్ tan x డెరివేటివ్ sec²x ప్లస్ log ఆఫ్ tan x ఒక టర్మ్
ఇంటూ సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్. ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ అవుతాయి. 1/tan x అంటే cot x, సింప్లిఫికేషన్. ఇంకా నౌ dy/dx ఈజ్ ఈక్వల్ టు ఈ y ఇటువైపు వస్తుంది, y ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ 1/tan x అంటే ఏంటి, cot x. cot x నేను రాసుకోవచ్చు cos x బై సైన్ ఎక్స్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ నేను రాయొచ్చు 1/cos స్క్వేర్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ ప్లస్ cos x ముందు రాయండి. ఎందుకు ముందు రాయాలి, ముందు రాయకపోయినా పర్వాలేదు కానీ బ్రాకెట్లు పెట్టడానికి ప్రయత్నించండి. ఇది వేరే, ఇది వేరే, అంత మొత్తం. సో cos x ఒకటి క్యాన్సిల్, sin x ఒకటి క్యాన్సిల్. సో ఫైనల్లీ dy/dx ఈజ్ ఈక్వల్ y అంటే ఏంటండి, tan x పవర్ sin x. క్వశ్చన్ y అంటే క్వశ్చన్, sin x ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది 1/cos x. 1/cos x అంటే secant x, cos x ఇంటూ log of tan x. So this is the way of solving of logarithmic differentiation. Okay, so చాలా important method. Next, parametric differentiation. This is also important method. A, B, C are any three intervals. A and G are two functions which are mapping from f is mapping from A to B, G is mapping from A to C. Here f is a bijective function, then as it is bijective function, it is inverse exists, and f inverse G and f both three are differentiable. So these are given data. Now x is a function in terms of t. Sorry, f is a function like this, x is equal to f of t, g is a function, y is equal to g of t. Okay, g t లలో ఉంది. నౌ ఇప్పుడు ఇది x is equal to f of t కాబట్టి దీని నుంచి t ఏమవుతుందండి, f ఇన్వర్స్ x అవుతుంది కదా, t is equal to f ఇన్వర్స్ x. దీని నుంచి y ఏమవుతుంది, g of t అంటే f ఇన్వర్స్ x కదా. సో y is equal to దీన్ని ఏం రాసుకోవచ్చు, g సర్కిల్ f ఇన్వర్స్ ఆఫ్ x. సో g సర్కిల్ f ఇన్వర్స్ని సమ్ ఏదో పై అనుకుంటే పై ఆఫ్ x. సో y is equal to pi of x is a function whose parametric equations are these. x ఈ రెండు ఫంక్షన్స్ని కలిపి ఒక ఫంక్షన్ తయారు చేసాం మనం. ఇలా ఈ రిలేషన్తో ఒక ఫంక్షన్ తయారు చేసాం, y is equal to pi of xగా. ఓకేనా. సో అలా తయారు చేసినప్పుడు సో ఈ ఫంక్షన్ y is equal to xలలో ఫంక్షన్ y is equal to f of x అని మనం జనరల్గా చూస్తాం కదా, అలాంటి ఫంక్షన్. ఈ ఫంక్షన్కి ఈ రెండింటిని ఏమంటామంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటాం. ఓకే, సో ఇలా పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మనం డిఫరెన్షియేషన్ ఎలా చేయాలి అంటే dy/dx ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేయాలంటే సో ఫస్ట్ x టీలలో ఉంది కదా, సో xని t విత్ రెస్పెక్ట్ టు t చేయాలి. dx/dt అంటే ఏమవుతుంది, f'(t). ఓకేనా, x టీలలో ఇచ్చాడు కాబట్టి డెరివేటివ్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు t ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ y కూడా టీలలో ఇచ్చాడు కాబట్టి డెరివేటివ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు t, దీన్ని కూడా విత్ రెస్పెక్ట్ టు t ఫైండ్ అవుట్ చేయండి. ఫైనల్గా మనం ఏం కనుక్కోవాలి, క్వశ్చన్లో dy/dx ఫైండ్ అవుట్ చేయాలి. dy/dx ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఏం చేస్తున్నానంటే న్యూమరేటర్ని డినామినేటర్ని dtతో డివైడ్ చేస్తున్నాను. dy/dt dx/dt, dt క్యాన్సిల్ మళ్ళీ మనకి dy/dxే వస్తుంది కదా. సో dy/dxని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు దీన్ని సపరేట్గా టీతో డెరివేటివ్ చేసావు, దీన్ని సపరేట్గా టీతో డెరివేటివ్ చేసావు. సో ఆ రెండింటిని డివైడ్ చేసి సరిపోతుంది. dy/dt అంటే ఏంటి, g'(t)/f'(t). సో ఈ ఫంక్షన్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసి ఈ ఫంక్షన్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసి డివైడ్ చేసి సరిపోతుంది. ఓకేనా. సో ఇండైరెక్ట్గా g', ఓకే, దీని డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు f of t డెరివేటివ్ అని అర్థం. ఓకే, సో డిఫరెన్షియేట్ ఇలా అడుగుతాడు అప్పుడప్పుడు, డిఫరెన్షియేట్ f of x విత్ రెస్పెక్ట్ టు g of x అంటాడు. దాని అర్థం ఏంటంటే డిఫరెన్షియేట్ f of x అంటే f'(x) విత్ రెస్పెక్ట్ టు g of x అంటే g'(x) అని అర్థం. f'(x) బై g'(x) చేయమని అర్థం.
డిఫరెన్షియేట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు జీ ఆఫ్ ఎక్స్ అంటే అర్థం ఏంటి, ఎఫ్ డాష్ ఎక్స్ కనుక్కో, జీ డాష్ ఎక్స్ కనుక్కో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్, జీ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ కనుక్కొని రెండింటిని డివైడ్ చేయమని అర్థం. ఓకేనా. సో ఇవి పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ చేయాల్సిన మెథడ్ ప్రాసెస్. మనకి కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో లెట్ us సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్. So first problem, x is equal to cos cube t, a cos cube t, y is equal to a sin cube t, a cos cube t, a sin cube t, then find dy by dx. dy by dx ని ఫైండ్ అవుట్ చేయాలి. చెప్పాను కదా, ఫస్ట్ ఏంటండి, x is equal to a cos cube t తీసుకోండి, దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ, టీతో డెరివేటివ్ చేయండి. ఎక్స్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు టీ ఏమవుతుంది, dx by dt. సో ఏ కాన్స్టెంట్, కాస్ క్యూబ్ టీ డెరివేటివ్ గుర్తు తెచ్చుకోండి, చాలా చేసాం ఇలాంటివి. ఫస్ట్ అది ఎక్స్ పవర్ ఎన్ లాగా కనబడుతుంది కాబట్టి n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 అంటే 3 ఇంటూ కాస్ పవర్ 3 మైనస్ 1t ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ కాస్ t. ఓకే, సో dx బై dt ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ a, దిస్ ఈజ్ కాస్ స్క్వేర్ t, 3 మైనస్ 1 అంటే 2 కదా, కాస్ t డెరివేటివ్ మైనస్ సైన్ t. సో దిస్ ఈజ్ నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ క్యూబ్ టీ తీసుకోండి, దాన్ని కూడా డెరివేటివ్ అండ్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీలలో ఉంది, దాన్ని టీతో డెరివేటివ్ చేశాను. వై ఈజ్ ఈక్వల్ టు టీలలో ఉంది, దీన్ని కూడా టీతో వేస్తున్నాను. ఇప్పుడు టీతో డెరివేటివ్ చేసినప్పుడు డివై బై డిటీ అవుతుంది. వై డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు టీ, ఏ ఇంటూ సైన్ క్యూబ్ టీ డెరివేటివ్ ఇందాకట్లానే 3 ఇంటూ సైన్ పవర్ 3 మైనస్ 1 ఇన్ టీ, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ ఏంటి, సైన్ టీ. నౌ dy by dt ఈజ్ ఈక్వల్ టు 3a సైన్ స్క్వేర్ టీ ఇంటూ సైన్ టీ డెరివేటివ్ కాస్ టీ. దిస్ ఈజ్ నెంబర్ 2. నౌ వీ వాంట్ టు ఫైండ్ dy by dx. సో ఆల్రెడీ చెప్పాను, dy by dx కెన్ బి రిటన్ యాజ్ dy by dt బై dx by dt. dt క్యాన్సిల్ అయితే మళ్ళీ ఇదే వస్తుంది. సో dy by dt ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాము, అవి సబ్స్టిట్యూట్ చేయండి. ఏంటి, 3a సైన్ స్క్వేర్ టీ ఇంటూ కాస్ టీ బై dx by dt మైనస్ 3a ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3a కాస్ స్క్వేర్ టీ ఇంటూ సైన్ టీ. సో 3a క్యాన్సిల్, ఒక సైన్ టీ ఒక కాస్ టీ క్యాన్సిల్. సో ఫైనల్లీ dy by dx is equal to minus sin t by cos t tan t. This is the answer. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఎక్స్ టీలలో ఉంటుంది, వై టీలలో ఉంటుంది, డెరివేటివ్ చేసి డివైడ్ చేయడమే. ఓకే, నెక్స్ట్ 2 more problems. This is y is equal to in terms of t and x is equal to in terms of t. We have to find dy by dx. So differentiate with respect to t. ఇదేమవుతుంది, dy by dt is equal to e power t derivative e power t cos t derivative minus sin t. సింపుల్, e power t derivative e power t cos t derivative minus sin t. ఇక్కడ x డెరివేటివ్ dx by dt విత్ రెస్పెక్ట్ టు t ఉంది, ఇది కూడా log t డెరివేటివ్ 1 by t sin t డెరివేటివ్ cos t. Now what is dy by dx formula? Simple, dy by dt by dx by dt. సో dy by dt ఏంటి, e power t మైనస్ sin t బై dx by dt ఏమొచ్చింది, దీన్ని ఇంకా కొంచెం సింప్లిఫై చేస్తే TLCM అవుతుంది, 1 ప్లస్ t cos t. సో 1 ప్లస్ t ఇంటూ కాస్ t బై t, ఇది రెసిప్రోకల్ అయితే ఫైనల్లీ dy by dx ఇది ఈక్వల్ టు
t into e power t minus sin t by 1 plus t cos t. Okay, so derivative of y with respect to t, derivative of x with respect to t, just divide it, that's it. Now పారామెట్రిక్ డిఫరెన్షియేషన్లో కొంచెం డిఫరెంట్గా అడుగుతాడు అనమాట. ఏంటి, ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు జీ ఆఫ్ ఎక్స్. దాన్ని జస్ట్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు జీ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డిఎఫ్ బై డిజీ అంటే ఎఫ్ డాష్ ఎక్స్ బై జీ డాష్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ని విత్ రెస్పెక్ట్ టు జీ ఆఫ్ ఎక్స్ అంటే జీ డాష్ ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు ఏంటో అది డినామినేటర్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నౌ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ పవర్ ఎక్స్ కదా, ప్రీవియస్ లాగరిథమిక్ డిఫరెన్షియేషన్లో దీని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసాం. ఏంటది, ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్ బై జీ డాష్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ 1 బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ చేయాలి లాగరిథమిక్ డిఫరెన్షియేషన్తో, కానీ నేను డైరెక్ట్గా రాశాను ఎందుకంటే ఇందాకనే చేశాను కదా ఇదే వీడియోలో. సో ఎక్స్ పవర్ ఎక్స్ డెరివేటివ్ గుర్తుపెట్టుకున్నాను, ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్ బై జీ డాష్ ఎక్స్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ 1 బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో దేర్ ఫోర్ డిఎఫ్ బై డిజీ ఈజ్ ఈక్వల్ టు, ఇది రెసిప్రోకల్ పైకి వస్తే ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్ into under root of 1 minus x square. Right, so we have completed substitution method, logarithmic differentiation and parametric differentiation. Next last one, that is implicit differentiation. Now fourth method is implicit differentiation or డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇంప్లిసిట్ ఫంక్షన్. ఇంప్లిసిట్ ఫంక్షన్కి డెరివేటివ్ ఎలా చేయాలి? సో మనకి ఫస్ట్ మనం ఇంప్లిసిట్ ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. వాట్ ఈజ్ ఇంప్లిసిట్ ఫంక్షన్, వాట్ ఈజ్ ఎక్స్ప్లిసిట్ ఫంక్షన్. ఎక్స్ప్లిసిట్ ఫామ్ అంటే ఏంటంటే మనం ఇన్ని రోజులు చూసినవి y ఈజ్ ఈక్వల్ టు tan x, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2 అంటే ఒకవైపు కరెక్ట్గా వైలు ఉంటాయి, ఒకవైపు ఎక్స్లు ఉంటాయి. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో రాయగలిగేవి. అంటే ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ y ఉండి రైట్ సైడ్ ప్యూర్ ఎక్స్ టర్మ్స్ ఉంటాయి. అలాంటి వాటిని ఎక్స్ప్లిసిట్ ఫామ్స్ అంటాం. మరి ఇంప్లిసిట్ ఫామ్స్ అంటే ఇలా సపరేట్ వేరు చేయలేకుండా అవి పాపం కలిసి ఉమ్మడి కుటుంబంలాగా కలిసి మెలిసి ఉంటాయి. వాటిని మనం వేరు చేయలేము, ఎంత వేరు చేయాలన్నా కానీ. అలాంటి ఫామ్స్ని మనం ఇంప్లిసిట్ ఫామ్స్ అంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0 ఉందనుకోండి. సో దీని నుంచి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దాన్ని అటువైపు పంపిస్తే మైనస్ 2xy మైనస్ వై స్క్వేర్ అవుతుంది. మరి దీని సంగతి ఏంటి, ఒకవైపు y ఉంది, ఒకవైపు x ఉంది. దీన్ని ఎటు పంపించాలి, 2xy ఉంది. దీనికి ఇటు ఇచ్చేసి కామన్ ఇద్దామంటే అట్లా ఉండదు, అటు ఇచ్చేసి కామన్ ఇద్దామంటే అట్లా. XYలు మిక్స్ అయ్యే ఉంటాయి కానీ అస్సలు విడదీయలేము. ఒకవైపు x ఒకవైపు y రాయడం చాలా కష్టం రాయలేము. సో అలాంటి ఫామ్స్ని మనం ఇలా ఫామ్స్ని ఏమంటామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ది ఫామ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే లెఫ్ట్ సైడ్ ఎక్స్ కామా వైలు ఉన్నాయి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఫార్మేట్లో ఉంటే దట్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంప్లిసిట్ ఫంక్షన్. ఓకేనా. సో ఇంప్లిసిట్ ఫంక్షన్ని డైరెక్ట్ డెరివేటివ్ చేసుకుంటూ వెళ్ళి dy/dxని కామన్ తీసి రాయడమే ఉంటుంది. సో ఇలా అనేది ఇగో ఈ రెండు ప్రాబ్లమ్స్కి చేద్దాం. ఓకే, సో ఫైండ్ దీస్ టూ ఆర్ ఇంప్లిసిట్ ఫంక్షన్స్. సో ఫైండ్ డెరివేటివ్ ఆఫ్ dy/dx. ఓకే, ఏం లేదండి, దిస్ ఈజ్ గివెన్ ఫంక్షన్, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. నార్మల్గా చేసేయడం డైరెక్ట్గా. సో ఫస్ట్ వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ 3x స్క్వేర్ ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1. అది అవసరం లేదు మనకి, ఇన్నర్ టర్మ్ ఎక్స్ డెరివేటివ్ 1 అవసరం లేదు. మరి y క్యూబ్ అన్నప్పుడు జాగ్రత్త చేయాలి. y క్యూబ్ డెరివేటివ్ 3y స్క్వేర్, ఇందాకట్లాగా log y డెరివేటివ్ 1/y, అగైన్ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ dy/dx. అలా y క్యూబ్ డెరివేటివ్ 3y స్క్వేర్
ఇంటూ ఇన్నర్ టర్మ్ వై డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఏమవుతుంది డివై బై డిఎక్స్. దీన్ని చాలామంది మర్చిపోతారు, ఇక్కడ కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఎక్స్కి ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ ఎక్స్ అంటే 1 అవుతుంది, బట్ వైకి ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ డివై బై డిఎక్స్ అవుతుంది. మైనస్ 3a కాన్స్టెంట్ ఇంటూ xy అంటే యూవి మెథడ్, x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ y ప్లస్ y ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 డెరివేటివ్ 0. నౌ 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ dy బై dx మైనస్ 3a ఇంటూ x ఇంటూ dy by dx, y డెరివేటివ్ dy by dx, y ఇంటూ x డెరివేటివ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. నౌ అన్నిట్లో 3 కామన్ అటువైపు, ఓకే నో నీడ్, ఇక్కడ తర్వాత ఇద్దాంలేండి. 3y స్క్వేర్ dy by dx మైనస్ 3aతో మల్టిప్లై అంటే 3ax dy by dx మైనస్ 3ay ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లలో డెరివేటివ్ లేదు, ఈ రెండిట్లలో డెరివేటివ్ ఉంది. ఈ రెండిట్లలో కామన్ తీయండి, ఏం కామన్ వస్తుంది 3 కామన్ వస్తుంది, dy by dx కామన్ వస్తుంది. 3 dy by dx కామన్ తీస్తే మిగులుతుంది ఇక్కడ y స్క్వేర్, ఇందులో మైనస్ ax, అంతే కదా. dy by dx బయటికి వెళ్ళిపోయింది 3, ఇక్కడ y స్క్వేర్, ఇక్కడ మైనస్ ax మిగిలింది. ఈ మిగతా రెండింటిని అటువైపు పంపించండి. మైనస్ 3ay అటువైపు వేస్తే ప్లస్ 3ay, 3x స్క్వేర్ ఇటువైపు వస్తే మైనస్ 3x స్క్వేర్. ఎట్ ద సేమ్ టైం 3 కామన్ తీస్తున్నాను. ఓకే, 3 క్యాన్సిల్. dy by dx is equal to ay minus x square by, ఇది ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది, y square minus ax. దిస్ ఈజ్ ద డెరివేటివ్, దిస్ ఇస్ ద వే ఆఫ్ సాల్వింగ్. సింపుల్ డైరెక్ట్ డెరివేటివ్ వేసుకుంటూ వెళ్ళడమే. ఇది కూడా అంతే అండి. సో ఫైండ్ dy by dx, 2x square differentiate with respect to x, 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఏంటి తెలుసు కదా మనకి, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x మైనస్ 3 ఇంటూ యూవి మెథడ్, ఎక్స్ ఇంటూ వై డెరివేటివ్ dy బై dx ప్లస్ వై ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1 ప్లస్ వై స్క్వేర్ డెరివేటివ్ 2y ఇంటూ dy బై dx, వై స్క్వేర్ డెరివేటివ్ 2y, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x ఇంటూ ఇన్నర్ టర్మ్ x కదా, x డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x 1 అవుతుంది. ఇక్కడ y డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x ఏమవుతుంది dy బై dx ప్లస్ x డెరివేటివ్ 1, 2 ఇంటూ y డెరివేటివ్ ఏంటి విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి dy బై dx మైనస్ 8 డెరివేటివ్ 0, కాన్స్టెంట్ డెరివేటివ్ 0. ఓకేనా, x డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x చేసినప్పుడు 1, y డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి dy బై dx, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. 2 ఇంటూ 2 4x మైనస్ 3తో మల్టిప్లై చేస్తే 3x ఇంటూ dy బై dx మైనస్ 3 ఇంటూ y 3y ప్లస్ 2y ఇంటూ dy బై dx ప్లస్ 1 ప్లస్ 2 dy బై dx ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఇందులో dy బై dx కామన్ చేయండి లెఫ్ట్ సైడ్. ఈ మూడిట్లలో ఏముంటుంది, ఇక్కడ మైనస్ 3x, ఇందులో ప్లస్ 2y, ఇక్కడ ప్లస్ 2. మిగతా టర్మ్లను అటువైపు పంపించండి. మైనస్ 3y అటువైపు వెళ్తే ప్లస్ 3y, 4x అటువైపు వెళ్తే మైనస్ 4x, 1 అటువైపు వెళ్తే మైనస్ 1, 3y మైనస్ 4x మైనస్ 1. సో ఈ టర్మ్ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది. dy బై dx ఈజ్ ఈక్వల్ టు 3y మైనస్ 4x మైనస్ 1, అటువైపు తీసుకెళ్తే ఫస్ట్ 2y వస్తుంది, 2y మైనస్ 3x ప్లస్ 2. ఇలా దిస్ ఈస్ ద వే ఆఫ్ సాల్వింగ్. ఓకే, సో స్టూడెంట్స్ మనం ఈ వీడియోలో డిఫరెంట్ ఫార్మ్స్ అంటే కొంచెం క్రిటికల్గా ఉండే ఫార్మ్స్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలనేటి 4 బ్యూటిఫుల్ మెథడ్స్ నేర్చుకున్నాం. వన్ ఈజ్ సబ్స్టిట్యూషన్ మెథడ్, లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ మెథడ్, నెక్స్ట్ పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ మెథడ్, ఇంప్లిసిట్ డిఫరెన్షియేషన్ మెథడ్. ఓకే, సో వీటిని బాగా నేర్చుకొని మీరు 9C మీరు ఓన్గా సాల్వ్ చేయండి. ఫస్ట్ ముందు పెట్టుకొని ఖచ్చితంగా సాల్వ్ చేయగలుగుతారు ఇవి కనుక మీరు పర్ఫెక్ట్గా సాల్వ్ చేస్తే. ఓకే, సో సాల్వ్ చేయండి.
మళ్ళీ నెక్స్ట్ నేను ఆ సొల్యూషన్స్ కూడా చెప్తాను, అప్పుడు వాటిని చూసి కరెక్టా కదా వెరిఫై చేసుకోండి. ఓకేనా? సో బాగా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.